హాయ్ అండి. వెల్కమ్ టు సప్పు ద టర్టిల్. నేను తొందరలో ఈ పేరు కూడా మార్చేసేటట్టున్నాను. ఎందుకంటే ఈ మధ్య నాకు కొత్త ఆలోచనలు వస్తున్నాయన్నమాట. సప్పు ద టర్టిల్ బదులు వాయిస్ ఆఫ్ ద టర్టిల్ అని పెట్టుకుందాం అనిపిస్తుంది. ఎందుకంటారా, వీడి బ్రెయిన్ బాగా స్కాన్ చేసి చేసి నాకు అలా అనిపించేస్తుంది అనమాట. పని పాట లేకపోతే ఇలాంటి ఆలోచనలే వస్తాయనుకోండి, అది వేరే విషయం. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే నాన్ వెజ్ పెట్టే వాళ్ళ కష్టాలు, నాన్ వెజ్ పెట్టలేని వాళ్ళ కష్టాలు కూడా. అంటే వీటికి ఏం ఫుడ్ పెట్టాలి అని ఎప్పటి నుంచో డౌట్ ఉంది కదా. వెజిటేరియన్స్ నాన్ వెజ్ లాగా వీడికి ఏం తినిపించాలి అనేది చెప్దాం అనుకున్నాను. ఇంకోటి వచ్చి, ఎప్పుడూ అది తినలేదు, ఫుడ్ తినట్లేదు, ఎక్కువసేపు నిద్రపోతున్నాడు, ఇవే డౌట్స్ అడుగుతున్నారు. మీరు అసలు టర్టిల్ని ఏమేం అబ్జర్వ్ చేశారు? అంటే వాడు ఎంతసేపు నిద్రపోతున్నాడు, ఎప్పుడు తింటున్నాడు, పర్ డే ఎన్నిసార్లు తింటున్నాడు, ఇంకా వాడు వాష్రూమ్కి వెళ్తున్నాడా లేదా? టర్టిల్స్ పెంచుకునే వాళ్ళు మాత్రం ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి, అవునా కాదా? తిన్నాడో లేదో అని ఎంత అడుగుతున్నారో, ఒక్కరు కూడా వాడు ఇన్ టైంలో వాష్రూమ్కి వెళ్ళట్లేదు, ఇది అసలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అనేది నాకు పెద్ద డౌట్. ఓకేనా? ఆన్సర్స్ రెడీ చేసుకోండి, మిగతా వీడియో చూడండి. ఓకేనా? వీడికి నాన్ వెజ్ పెడుతున్నాం కదా, అందుకని వీడు మాకు పనిష్మెంట్ ఎక్కువ ఇస్తున్నాడు. ఏందంటారా, ఈ నాన్ వెజ్ ఎప్పుడు పెడతాం? మ్యాక్సిమం మేమైతే ఆ సండే ఒకరోజే తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ బంగారు కొండ వచ్చిన తర్వాత వీడి కోసం సపరేట్గా కంపల్సరీ ఫ్రిడ్జ్లో ఎప్పుడూ నాన్ వెజ్ ఉండాల్సి వస్తుంది. అలా అని రోజు పెట్టగలమా? పెట్టలేం కదా, డైజెస్ట్ అయిద్దో లేదో అని ఇదొక ఆలోచన ఉంటుంది. సో అసలు ఎంత టెన్షన్ పడుతున్నావు, ఎందుకు అలవాటు చేశానా వీడికి నాన్ వెజ్ అనిపిస్తుంది. అనుభవించాలి, తప్పదు కదా అన్నట్టు మళ్ళీ నోరు మూసుకొని ఉంటాం. అసలు పెట్టిన తర్వాత ఈ చికెన్లు, మటన్లు, నాన్ వెజ్లో ఏది పెట్టినా, ఎండు చేప దగ్గర నుంచి బిర్యానీలో చికెన్ పీస్ దాకా ఏది వదలడనమాట. నాన్ వెజ్ స్మెల్ తగిలితే చాలు బిడ్డకి అంత హ్యాపీగా తింటాడు, ఎగురుతాడు కాసేపు డింగ్ 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 అని. ఆల్రెడీ చాలా వీడియోస్లో చూస్తున్నారు కదా, మీకు కూడా అలవాటు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇలా నాన్ వెజ్ పెట్టలేనప్పుడు ఇది బెటర్ ఆప్షన్ అనమాట. బెటర్ కదా, అసలు బెస్ట్. ఎందుకంటే వెజిటబుల్స్ ఓకే తింటాయి, టమాటా, ఏదన్నా క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు ఇలాంటివి అలవాటు చేస్తాం కదా. సో జ్యూసెస్ కూడా ఈజీగా తాగుతాడు, ఇబ్బంది ఏం లేదు. మేమంటే చికెన్లో అలవాటు చేసి ఈ రకంగా తయారయ్యాం. కానీ మీకేమి హాయిగా ఆ టర్టిల్ ఫుడ్ పెట్టండి. ఓన్లీ వెజిటేరియన్స్ కోసమే ఈ వీడియో. హాయిగా, ఎందుకు అలాగా? నాన్ వెజ్ వాళ్ళు కూడా పెట్టొచ్చు, ఇబ్బంది ఏం లేదు, మేము పెడుతున్నాంగా. ఒక్కోసారి తింటాడు, ఒక్కోసారి తినలేండి. టమాటా పెడతాం, జ్యూసెస్ పెడతాము. ఇంకా ఆ మట్టిలో మామూలుగా మొక్కల్లో ఉన్నప్పుడు కుండీలో వదిలిపెడితే అంత తినడు, జంప్ చేసేస్తాడు. బట్ ఆకులన్నీ కవర్ అయ్యి ఆ మట్టిలో తేముంటే కొంచెం కీటకాలు ఉంటాయి కదా మట్టిలో, ఎర్త్వామ్స్ అవి. సో అలాంటివి ఎన్ని రకాలు ఉంటాయో మనకేం తెలుసు. ఇవి అసలు భలే వెతికి వెతికి మరీ తింటాయి. హంటింగ్ అంటే అంత ఇష్టం అంట టర్టిల్స్కి. అబ్బా, కొన్ని చూసాను అసలు. అంటే ఇంట్లోనే అలా వేసేస్తే పురుగులు, వీడెళ్ళి పరిగెత్తి పరిగెత్తి వాడిని పట్టుకొని బ్రతుకున్న దాన్నే తింటున్నాడు. వామ్మో, నేను అలవాటు చేయను. నాకు భలే భయం వేసింది, చూస్తేనే భయం వేసింది. అలా బ్రతుకున్న వాటిని ఎలా పట్టుకొని తింటావురా నువ్వు అని చెప్పి తిడతా ఉన్నా నేను. మా సప్పుగా అయితే అలవాటు చేయను. కానీ ఓకే, మన టర్టిల్స్ దగ్గరికి వచ్చేద్దాం. వెజిటేరియన్స్ అయితే ఈ మట్టిలో ఇలా నీళ్లు నిండుగా వేసేస్తే ఒక 4-5 రోజులకి ఆ మట్టిలో నుంచి పురుగులు, కీటకాలు అవన్నీ రెడీ అయిపోతాయి అనుకుంటా. ఈ వర్షానికైతే అలాగే జరిగింది. ఆల్రెడీ చూశారు కదా, పైన టెర్రస్ మీదకి వెళ్తేనే నాకు కనిపించింది. ఏదో సరదాగా వాటర్ తాగుతాడేమో అన్నట్టు వదిలిపెట్టాను. వాడు మాత్రం పండగ చేసుకున్నాడు. కడుపు నిండా తినేసి, మట్టి, ఆ కీటకాలు అన్నీ తినేసి బండలా బరువులా అమ్మ చెప్పకూడదు, తిట్టిద్ది మళ్ళీ మా మమ్మీ. బండ బరువు ఉన్నాడు నిజంగా. అసలు ఎంత తిన్నావురా అని కోపం వచ్చిద్ది. మళ్ళీ అది అరక్కపోతే ఇబ్బందే కదా, 2 రోజులు ఇబ్బంది పడతాడు.
ఒక్కోసారి ఈజీ డైజెషన్ అయిపోద్ది కానీ ఒక్కోసారి మాత్రం బాగా ఇబ్బంది పడతాడు. ఇంకా కామ్గా పడుకునే ఉంటాడు. ఫుల్గా తింటే పడుకోక ఇంకేం చేస్తాడు. సో పడుకునే ఉండేవాడు. నాకు మాత్రం భయం వేసేది. ఇలా వెతికి వెతికి తిని కడుపు నిండా తింటాడా, తిని అయిపోయిన తర్వాత అప్పుడు జంప్ చేసి దూకి, అంత పెద్ద హైట్ ఉంది కదా అలాగే జంప్ చేసేస్తానంటాడే. జంప్ చేసి ఇంకా ఎత్తుకో మమ్మీ అంటాడు. ఎలా వస్తాడో, పోరా బురద మొత్తం పూసుకొని ఉన్నావు నేను ఎత్తుకోను అంటే, ఆహా ఎత్తుకో ఎత్తుకో అంట పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అబ్బా అసలు వీడి చేష్టలకి నవ్వుకోవాలో తిట్టుకోవాలో కూడా అర్థం కాదు నాకైతే. ఓకే, క్వశ్చన్ పేపర్ ఇచ్చాను కదా, రెడీ అయిపోయాయా ఆన్సర్స్? ఏం క్వశ్చన్స్ అంటారా, అదే పార్టీ టైం గురించి అడిగాను కదా, వాష్రూమ్కి వెళ్తున్నాడా లేదా, అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అని. మిగతా ఎన్నిసార్లు తింటున్నాడు, ఎంతసేపు నిద్రపోతున్నాడు, ఇవన్నీ వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆలోపు అబ్జర్వ్ చేసి బ్రెయిన్లో పెట్టుకోండి. నెక్స్ట్ టైం వీడియోలో అడుగుతాను అవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ వీడు హెవీగా తినేసాడు కదా, సో తిన్న తర్వాత చాలా అంటే 2 days కంప్లీట్గా నిద్రపోతూ ఉన్నాడు. నాకేమో టెన్షన్ అనమాట, ఏంది ఏం కదలట్లేదు, ఏమన్నా బాగాలేదా ఏంది అని. బాగాలేకపోతే మాత్రం కంపల్సరీ వాడి దగ్గర నుంచి ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, ఇప్పుడు మనకి ఫీవరిష్గా ఉన్నప్పుడు మన బాడీ స్మెల్ కొంచెం మారుతుంది కదా, ఏదైనా బాగాలేదు అన్నప్పుడు అలా వీటికి కూడా ఉంటుంది. ఆ స్మెల్ని బట్టి అర్థమైపోద్ది వీడికి ఏదో బాగాలేదు అందుకే ఇలా మెత్తగా ఉన్నాడు అని. ఇంకోటి వచ్చి పార్టీ టైం గురించి చెప్పాను కదా, కంపల్సరీ మన వీడియోస్లో ఒకసారి చూడండి. ఫుడ్ తిన్న ప్రతిసారి ఆ వాటర్లో వాడు పార్టీ కూడా కంప్లీట్ చేసిన తర్వాతే నేను వాటర్లో నుంచి తీస్తాను. ఎప్పుడైనా అంతే, ఫస్ట్ నుంచి అలాగే అలవాటు అయిపోయింది. తినంగానే కాసేపు అలా వదిలేస్తే, అంటే మినిమం 1 hour అయినా వదిలేస్తాను. ఇలా బకెట్లో వేసినప్పుడైతే ఉంటాడు, మనం తీసేదాకా కదలలేడు కాబట్టి. చూడండి, తినేసి ఇంకా వాడికి పని కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు ఇలా ఎగురుతూ ఉంటాడు కదా, ఇంకా నన్ను అయిపోయింది నేను వాష్రూమ్కి కూడా వెళ్ళాను అని వాడే చెప్తానమాట. నీళ్ళు కొట్టి కొట్టి భలే సౌండ్ చేస్తాడు బిడ్డ. సో ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలా వాడు ఇన్ టైంలో వాష్రూమ్కి వెళ్తున్నాడా లేదా. ఎందుకంటే తినాలి, అది అరగాలి, రెండు ఇంపార్టెంటే. తినడం ఒక్కటే కాదు కదా. మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఇదే కదా, వాడికి హెల్త్ ఇష్యూ వచ్చింది అదొక్కటే, ఇంకే ఇష్యూస్ రాలేదు. బ్యాక్ సైడే దెబ్బ తగిలింది కాబట్టి వాడు వాష్రూమ్కి వెళ్ళడానికే చాలా ఇబ్బంది పడేవాడు. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసేసి వదిలిపెట్టేవాళ్ళం, పసుపు నీళ్ళలో వేసి వదిలిపెట్టేవాళ్ళం. అంటే ఏదో ఒకటి తాగుతాడు, ఈజీ డైజెషన్ అయిపోతుంది అని. అప్పుడు ఫ్రీగా తింటాడు. ముందు అరిగితే కదా మళ్ళీ ఆకలేస్తుంది. సో ఇదొక్కటి మాత్రం అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అడుగుతాను, ఆలోపు ఆన్సర్ రెడీ చేసుకోండి. ఓకేనా. సో మెయిన్ ఏంటంటే తినాలి, తిన్నది అరగాలి, అప్పుడు హెల్తీగా గ్రో అవుతాడనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఆలోపు మీ డౌట్స్ రెడీ చేసుకోండి, నా డౌట్స్ కూడా రెడీ చేసుకుంటాను. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా టర్టిల్స్ని పెంచుతుంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. ఏమన్నా ఇంపార్టెంట్ ఉంది నేర్చుకోగలరు అంటే, కాకపోయినా కాసేపు సరదాగా చూస్తారులే అన్న షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. బోర్ కొట్టుంటే సారీ.